అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఇటువంటి వీడియోలు చేయడానికి నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం కోసం, ప్రభుత్వ పెద్దలను అప్రమత్తం చేయడం కోసం, దిగువ స్థాయిలో కార్యకర్తల ఎమోషన్స్ మరీ ఎక్కువగా లేకుండా హద్దుల్లో ఉండి అప్రమత్తం చేయడం కోసం ఒక జర్నలిస్ట్‌గా, ఒక పొలిటికల్ అనలిస్ట్‌గా ఇటువంటి అంశాలను నేను బయట పెట్టాల్సి వస్తుంది. తప్పట్లేదు. అదేంటంటే కార్యకర్తలకు పార్టీ అంటే ఎమోషన్. ఎంతో భావోద్వేగం. పార్టీని ఎంతో ప్రేమిస్తారు, అభిమానిస్తారు. కొంతమంది అయితే ఊడిగం చేస్తారు, బానిసత్వం చేస్తారు. పార్టీ కోసం, పార్టీ అధినేత కోసం, పార్టీ నాయకుల కోసం. కార్యకర్తలు చాలామంది. అండ్ పార్టీ అధినాయకులు పార్టీ కోసం కష్టపడతారు. అధికారంలో ఉంచడానికి కష్టపడతారు. పాలకులుగా ఉన్నప్పుడు, పార్టీ అధినేతలుగా ఉన్నప్పుడు. కానీ మధ్యలో ఈ కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు చూసారా? వాళ్ళు చేసే పనులకు ఇటు కార్యకర్తలకు నష్టమే, ఇటు కార్యకర్తల ఎమోషన్స్ తాకట్టు పెడతారు, అటు పైన వాళ్ళు ఉంచిన నమ్మకాన్ని తాకట్టు పెడతారు. మన మంత్రివర్గంలో అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో బిజినెస్ చేస్తున్నారు కొంతమంది. ఆల్రెడీ నేను గతంలో 2 సందర్భాల్లో చెప్పాను. చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ప్రస్తుతం ఒక మంత్రి గారి కుమారుడు అక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు. దానికి మాజీ మంత్రి గారు కూడా, వైసీపీకి చెందిన అత్యంత కీలక నేత, నెంబర్ 2 నేత, మాజీ మంత్రి గారు దానిలో పార్ట్నర్గా ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఈ క్వారీ నడుస్తోంది. అంటే దీనిలో ప్రస్తుత మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఇద్దరు వాటాదారులే. వారంలో 2 రోజులు ప్రస్తుత మంత్రి గారి కుమారుడు అక్కడికి వెళ్ళి ఈ లావాదేవీలన్నీ చూస్తుంటారు. 6 నెలల కిందట అక్కడ ఒక బ్లాస్టింగ్ జరిగితే, ఆ బ్లాస్టింగ్ వలన అక్కడ కొంతమందికి గాయాలైతే వాళ్ళకి పరిహారం కూడా ఇచ్చి ఈ విషయాన్ని సైలెంట్ చేశారు. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు, ప్రభుత్వ పెద్దలకు చాలా సన్నిహితుడు, టీడీపీలో చాలామందికి బాగా తెలిసిన నాయకుడు. చంద్రబాబు గారికి ఒకప్పుడు ఇష్టం, ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన అదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాజీ మంత్రి వాళ్ళ కుమారుడితో కలిపి బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుత టీడీపీలో కీలకంగా ఉన్న మంత్రి గారి కుమారుడు, ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గారి కుమారుడు, అండ్ వైసీపీలో కీలకంగా లెక్కల శాఖ ఉంది కదా, ఆ శాఖకు సంబంధించి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి గారి కుమారుడు, ఇద్దరూ కలిపి బెంగుళూరు వేదికగా ఈ రియల్ ఎస్టేటు, వెంచర్లు, కన్స్ట్రక్షను, ఈ బిజినెస్ చేస్తున్నారు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే పనులు వచ్చాయో ఇప్పుడు కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా అండ్ ఆ చుట్టుపక్కల కొన్ని కీలకమైన పనులు వీళ్ళకే ఇస్తున్నారు. ఎందుకంటే ఈ మంత్రి గారి కుమారుడు, ఆ మాజీ మంత్రి గారి కుమారుడు బిజినెస్ లావాదేవీలు, భాగస్వాములు అన్నమాట వ్యాపారంలో. సో ఏంటి, కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలతో అలా కలిసి బిజినెస్ చేస్తారా? చెయ్యలేరు, మనసు ఒప్పుకోదు. మాట్లాడతారు, కలిసి మాట్లాడతారు, తిరుగుతారేమో కానీ బిజినెస్లు చేయలేరు, మనసు ఒప్పుకోదు. కానీ ఒక మంత్రి స్థాయికి, ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయాక అన్నీ వదిలేస్తారు. మంచి, చెడు, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ అన్నీ వదిలేస్తారు. మాకు డబ్బు సంపాదించడం ముఖ్యం, మా పిల్లలు బాగుండటం ముఖ్యం, మా వ్యాపారాలు బాగుండటం ముఖ్యం అనే స్థాయికి వెళ్ళిపోతారు. సో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గారు, ఈయనకు మళ్ళీ పార్టీలో మంచి పేరుంది, పార్టీలో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. అటువంటిది ఈయన చేస్తున్నారు. అక్కడ వైసీపీలో ఉన్న మాజీ మంత్రి గారు కూడా చంద్రబాబు గారి మీద ఎప్పటికప్పుడు ఒంటికాల మీద లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అత్యంత సన్నిహితుడు వైసీపీలో. సో వారి కుమారుడు, వీరి కుమారుడు బిజినెస్ జరుగుతోంది, చేస్తున్నారు. అలాగే మరో మంత్రి గారికి సంబంధించి, మరో కీలక శాఖ నిర్వహిస్తున్న మహిళా మంత్రి గారి పిల్లలు అండ్ వైసీపీకి సంబంధించిన విజయనగరం జిల్లాలో అత్యంత కీలక సీనియర్ నాయకుడికి సంబంధించిన వారసులు ఉన్నారు. వీళ్ళు కలిపి కూడా ఒక బిజినెస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వైసీపీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏదైతే అరాచకాలు చేశారో వాళ్ళ బిజినెస్లోకి ఈ మంత్రులు వాళ్ళ పిల్లలనో, వాళ్ళ వారసులనో, వాళ్ళ బంధువులనో వాటాదారులుగా చేరుస్తున్నారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో 5గురు ఇటువంటి లావాదేవీలు నడుపుతున్నారు. 3గురికి సంబంధించి నా దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ కంపెనీ పేర్లు, అందులో డైరెక్టర్లు, ఎవరెవరి పేరు మీద ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, సో స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు, బ్యాక్ ఎండ్లో ఎవరెవరు ఉన్నారు, ఫ్రంట్ ఎండ్లో ఎవరెవరు ఉన్నారు అనేది పక్కా సమాచారం 3గురికి సంబంధించి ఉంది. ఇంకొక 2-3 ఉన్నారు, బట్ పూర్తి స్థాయి సమాచారం లేదు కాబట్టి నేను చెప్పలేను. ఇది ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. చంద్రబాబు గారికి, సీఎం గారికి తెలియదా? తెలుసు.
అందుకే ఈ కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గారికి ఇంతకుముందు పార్టీలో ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు క్రమక్రమంగా కాస్త తగ్గించారు. క్లాస్ పీకారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, పార్టీలో ప్రాధాన్యత కూడా తగ్గించారు. ఇంకేం చేయగలరు ఇప్పుడు? బా ఓపెన్ అవ్వలేరు కదా! ఓపెన్ అయితే పార్టీకే నష్టం కదా! ప్రభుత్వానికే నష్టం కదా! సో, మంత్రులు చేస్తున్న పని వలన పూర్తిగా ఓపెన్‌గా మాట్లాడలేరు. ఎవరైనా మాట్లాడినా సరే ఊరుకోలేరు. నిజమని తెలిసినా సరే అంగీకరించలేరు. ఎటొచ్చి కార్యకర్తలే పాపం ఎమోషన్స్‌ని తాకట్టు పెట్టి దెబ్బతింటున్నారనమాట. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కార్యకర్తలు మరీ ఎమోషనల్‌గా, మరీ ఓన్ చేసుకోవద్దు. కొన్ని లిమిటేషన్స్ పాటించండి. మరీ బానిసత్వం చేయొద్దు. మరీ ఊడిగం చేయొద్దు. ఏ పార్టీకి కూడా, ఏ కార్యకర్త కూడా చేయొద్దు. ఎందుకంటే రాజకీయాలు బాలేవు. కంప్లీట్‌గా కల్మషం అయిపోయాయి. అస్సలు బాలేవు. థ్యాంక్ యూ.